జై అమరావతి, జై అమరావతి. ఈ రోజున అమరావతి రైతులు తలపెట్టినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి పాదయాత్ర పూసపాడు గ్రామానికి చేరడం జరిగింది. అక్కడ స్కూల్ పిల్లలండి, ఒకసారి మనం యూనివర్సిటీ స్కూల్ ఆ స్కూల్ని చూస్తే పిల్లలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి కేరింతలు కొడుతూ జై అమరావతి నినాదాలు ఇస్తూ ఉన్నారంటే ఇవాళ రోజున ఈ రాష్ట్ర భవిష్యత్తులో నిర్మించడంలోనే ఆర్థికంగా సరైన వ్యక్తి చేతిలో పెట్టాము, మన భవిష్యత్తుని సరైన దీంట్లో పెడతారాయన అనే నమ్మకంతో వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందం, వాళ్ళు ఇచ్చేటువంటి జై అమరావతి నినాదంతో మాకు అర్థమైంది. స్వేచ్ఛ అంటే ఏంటో కూడా ఇవాళ అర్థమైందండి. ఇదే పాదయాత్ర ఇదే రూట్లో మేము వస్తున్నప్పుడు గత పాదయాత్ర మంది మేము చేసినప్పుడు పిల్లలు కానీ స్కూల్ నుంచి కానీ ఎటువంటి స్పందన మాకు ఎక్కువ స్కూల్ నుంచి రాలేదు. మేము వెళ్తుంటే కొంచెం తప్పుకొని వెళ్ళటం జరిగింది, కానీ అది స్వేచ్ఛ అంటే పోతుంది. అయ్యా అమరావతి రైతులం ఉన్నాం, మేము పాదయాత్ర చేస్తున్నాం. ఏపీ జనాలందరికీ ఇంటికి తిరిగి దండం పెడతాం. ఎందుకనంటే మా గోడిన్నారు, మా గోస పట్టించుకున్నారు కాబట్టి జగన్ని మీరే ఇంటికి తోలిరు. మీరు ఓట్లేసి ఆయనకు పోట్లు పడిచిరు కాబట్టి మీ అందరికీ దండాలు చెప్పి పాదయాత్ర మొదలుపెట్టిరు అమరావతి రైతులు. ఎందుకనంటే వాళ్ళు కన్నతల్లసొంటి భూమిని 3 పంటల భూమిని రాజధాని కోసం దారపోసి రాజధాని మీద ఆశలు పెట్టి కలలు కంటే ఆ కళల్ని నిర్వీర్యం చేసుకుంటూ రాజధాని ఆగం చేసింది కదా ఇన్నొద్దులు జగనాలు. ఇక ఆ జగనాలు అందుకే గాలితోనే కొట్టేసిరు అనుకో రాత్రి. అందుకని మీ అందరికి దండాలు అయ్యా అని అమరావతి రైతులంతా పాదయాత్ర చేస్తారు. ఒక పారి అరుచుకొద్దాం వాళ్ళ పాదయాత్ర గురించి. అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్ర బాపట్ల జిల్లా ఇంకొల్లుకు చేరుకుంది. అమరావతిని నిర్వీర్యం చేసిన జగన్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసిన ఓటర్లకు రైతులు దండాలు పెట్టుకుంటూ ముంగలికి పోయినరులా. ఇక రైతుల పాదయాత్రకు స్థానిక ఊర్ల జనాలు బ్రహ్మరథం పడుతున్నారనుకో రాదుర్రి. రాజధాని ప్రాంతంలో ఎంకటపాలెం నుంచెల్లి అమరావతి రైతులు తిరుమలకు పాదయాత్ర చేపట్టిండ్రు. ఎన్నికలల్లా గాలిపంక పార్టీని గద్దెదించి కూటమి సర్కారుకు అధికారం కట్టబెట్టుడుతోటి కృతజ్ఞతగా రైతులు పాదయాత్ర పట్టిదన్నమాట. ఇక చూడులో ఎట్లున్నదో 1631 రోజుల అమరావతి ఉద్యమంలో మేము ఎన్నో కష్టాలు నష్టాలు అవమానాలు అన్నీ భరించామండి. ఇంకా మాకు ఆ దేవుడే దిక్కు అనుకొని న్యాయస్థానంతో దేవస్థానం 45 రోజులు తిరుమల తిరుపతి పాదయాత్ర సాగించామండి. ఆ రోజున్న బాధలను బట్టి మేము మనకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడు రావాలి, మన రాష్ట్రం బాగుండాలి, పరిశ్రమలు రావాలంటే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని మొక్కున్నామండి. ఆయన గెలిస్తే మేము తప్పకుండా మళ్ళీ కాలినడకను వచ్చి మేము ఆయన మొక్కు తీర్చుకుంటామని వేడుకోవడం జరిగింది. అదే భాగంలోనే ఆ రోజు మాకు అడుగడుగున నీరాజనాలు పట్టిన ప్రజలను కూడా కలిసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించిన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకొని ఆయన మొక్కుబళ్ళు చేర్చుకోవడానికి మేము బయలుదేరామండి. అప్పుడు ఎలాగైతే మాకు హారతలు పట్టారో అలాగే ఇప్పుడు కూడా ప్రతి గ్రామం నుంచి అండి మా వెన్నంటి తోడుగా నీడగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ప్రతి గ్రామం నుంచి మాకు నీరాజనాలు పడుతున్నారండి. అది చూసిండ్రు కదా. ఇక అక్కడ ఉన్న స్థానిక ఊరోళ్ళు కూడా మస్తుగా బ్రహ్మరథం పడుతున్నారు రైతులకు. మరి జగనాలు ఉన్నప్పుడు ఎట్లా చేసిండు చెప్పు. కనీసం అమరావతిని పట్టించుకున్న పాపాన పోయిండా? రైతులనైతే లెక్కనన్నా చేయలేడు. ఇష్టం వచ్చినట్టు మాటలు, ఇక కాదంటే అల మీద కేసులు గివ్వే నడిచినాయి కదా. ఇక జనాలకు కూడా ఎరికైంది కాబట్టి జగ్గులకు గట్టిగా బుద్ధి చెప్పిండ్రు. గట్ల రాక్షస పాలన దించిన ఓటర్లకు దండాలు పెట్టుకుంటా కృతజ్ఞత తెలుపుకుంటా ఇట్లా పాదయాత్ర చేపట్టిండ్రు అమరావతి రైతులు.
జరుపుకున్నప్పుడు ముఖ్యంగా ఇంకొల్లు మండల ప్రజలు, ముఖ్యంగా కొనికి గ్రామ ప్రజలు కూడా అనేక మంది అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమానికి తమ భాగస్వామ్యాన్ని प्रज्ञां परार्धसुलभां परमां प्रसूते कमलाकुचूचुककुङ्कुमतो नियतारुणतातुलनीलतनो कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते।